ఇంకోటి మన వివేక గారి హత్య కేసుకు సంబంధించి దస్తగిరి చేత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ ఆ కేసుని తిరగదోడుతున్నారు. సో ఎందుకు ఈ 9 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఇష్యూని బయటికి తీయటం? ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తొందరగా చేయమనేది ఒక డెడ్ లైన్ ఇచ్చింది, మళ్ళీ ఏదో వాయిదా కొంత టైం ఇచ్చినట్టున్నారు. కానీ అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సిబిఐ తన విచారణను వేగవంతంగా త్వరితగతిలో పూర్తి చేసి ఏం తేలింది, వాళ్ళు ఏమి నిర్ధారించాలి ఆ నిర్ధారణకు రావడం దీనికి పరిష్కారం. దానికి కాకుండా ఏ టర్న్ తీసుకున్నా అది మరింత వివాదం అవడం తప్ప ఇంకేముండదు. కాబట్టి సిబిఐ అత్యున్నత సంస్థ దేశంలో. పవిచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ వద్దని ఆ రోజు అన్నాడు, మేము విచారణ జరిపిస్తున్నాం వద్దన్నాడు. ఇప్పుడు ఆయన సిబిఐ విచారణ వ్యతిరేకించట్లా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అసలు వ్యతిరేకించే అవసరం లేదు, ఎందుకంటే మీరే కేంద్ర రాష్ట్రం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సునీత గారు ఎవరైనా సరే ఇంక దాన్ని అభ్యంతరం చెప్పేదానికి అవకాశం లేదు, ఎందుకంటే మీరు పవర్లో ఉన్నారు. అంటే మీరంటే మీకు ఆ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి సిబిఐ విచారణ త్వరగా పూర్తి చేసి నిజాలని మంచి అడ్లను వాళ్ళు చెప్పడం తప్ప దీనికి ఒక పరిష్కారం చేయకపోతే ఇట్లాంటి కొత్త వచ్చి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఏంటి కంక్లూడ్ చేస్తూ ఈ ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్ చూసిన తర్వాత అంటే రాష్ట్ర పార్టీలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితులకు వచ్చేసాయా? అట్టేం కాదు. ఇప్పుడు ఆప్ అనేది ఇప్పుడు జాతీయ పార్టీ కదా, పంజాబ్లో అధికారులు ఉన్నారు, చాలా రాష్ట్రాలు ఉన్నారు. అంటే బీజేపీ వెళ్ళడానికి నేను అనుకుంటుంది ఒకటి, బీజేపీకి ఆప్కి మధ్య 7-5% ఓట్లు తేడా ఉంది, చాలా తక్కువ. కానీ కాంగ్రెస్కి 7-8% వచ్చింది, 6.7 వచ్చింది వాళ్ళకి వచ్చింది. అవి వీళ్ళు కలిసి ఉంటే ఫలితం ఇంకో రకంగా ఉండేది, గెలిపోవడం మారిపోయింటాయి. కాబట్టి కాంగ్రెస్ కలవకపోవడం కాంగ్రెస్ తప్ప ఎంత ఉంటే వాళ్ళు పరిశీలించుకోవాలి. ఎవరున్నారు వచ్చే వాళ్ళు ఎడమెంట్గా కుదరదంటే కుదరదు. రెండోది ఆయన మీద కేసులు ఫస్ట్ దశలో ఎటుందంటే అయ్యో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన బరణంబాజీని అరెస్ట్ చేసేసినారా వచ్చింది. మెల్లిగా సిపోడి వరుసగా 5-6 మంది జైల్లో ఉండడం, ఇలా ఏమైనా చేశారో అనుమానానికి కూడా దారితీసింది. మిగతా రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేసినా లేదా మిగతా రాజకీయ పార్టీల్లో అవినీతి చూసినా పెద్ద పడదు. ఈయన పునాదే అవినీతికి వ్యతిరేక పోరాటం. వాళ్ళ మీద వదిలితే ప్రజల్లో ఏరియా యాక్షన్ వచ్చేస్తుంది. అది కూడా కొంత పని చేసినట్టుగా అనుకుంటున్నాను. రెండోది ఈ గవర్నర్ అది చాలా కీలకం. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా దానికి లేదు ఢిల్లీ కాబట్టి. కాబట్టి వాళ్ళు రోజు గొడవలతో చిన్న పనికి కాబట్టి ఏంది న్యూసెన్స్ అనుకోవడం. ఈ 10 ఏళ్ళుగా అధికారులు ఉన్నారు కాబట్టి ఆ యాంటీ ఇన్కమ్ మినిస్టర్ కొంత పనిచేసింది. మొన్న 12 లక్షలు ఉన్న ఇది ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని తగ్గించడం, ఢిల్లీలో ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కలిసి బీజేపీ విజయానికి దారితీసాయి. బీజేపీ కూడా బేస్ ఉంది అక్కడ, దగ్గర చెప్పాలి. ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్. బీజేపీకి బేస్ ఉంది, ఆ బేస్కి అడిషనల్ ఫ్యాక్టర్ తోడవడంతో సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకునేది వాళ్ళు సాధించినట్టుగా చూడాలి. అంటే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది. కాంగ్రెస్ తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు పెరుగుతున్నాయి, అక్కడ ప్రాబ్లం అయిపోతుంది కదా. అంటే ఒకటి ఉందండి, ఇక్కడ కాంగ్రెస్ తగ్గిపోవడం ఈరోజు పెద్ద విషయం కాదు. ఎందుకు విషయం కాదంటే బీజేపీ వర్సెస్ ఆప్ అయినప్పుడు కాంగ్రెస్తో ఉండేవాళ్ళు కూడా అంటే గెలవం కాదని గెలిచే వైపు వెళ్ళిపోస్తారు. అది కూడా కాంగ్రెస్ బలహీనపడడానికి కారణం. కాంగ్రెస్ సొంత రోగాలు సొంత ఉన్నాయి. కాంగ్రెస్ నిజంగా ఢిల్లీ ఫలితాల్లో వాళ్ళ గెలవకపోవడం పెద్ద ఎవరికేం పెద్ద ఆశ్చర్యం లేదు. ఒక సీటు కూడా లేకపోవడం, 6% పడిపోవడం అనేది కాంగ్రెస్ మరింత బలహీనపరుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని బలహీనతను సమీక్షించుకోవాలి. అన్నిటికన్నా మించి అందరినీ కలుపుకోవాలి. కాంగ్రెస్ని ఏమంటున్నాం, అందరిని కలుపు, మీరు కూడా కలుపుకోవాలి. ఈరోజు కాంగ్రెస్తో కలిసి ఉంటే ఈరోజు మీకు ఆ పరిస్థితి వచ్చింది కాదు కదా. డెఫినెట్గా అవి కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి ఆ ఎన్నికలు అటు చూడాలి. సో అవైతే పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించమంటారు అంటే మిగతా స్టేట్స్కి సంబంధించిన ఆ రోజుకి ఆ రోజే ఉంటుంది, ఏ రాష్ట్రానికి ఆ రోజు. కానీ ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఏంటో తను నిరూపించుకోవాలి, అది ఇంపార్టెంట్.